నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. హార్మోస్ జలసంధి పైన ఒక డీల్ కుదిరినట్టు తెలుస్తుంది. మళ్ళీ అంటే ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతుందో ఈ యుద్ధం అయితే ఆగినట్లే అన్నట్టు కూడా సమాచారం వస్తుంది. సో దీని మీద మరింత సమాచారాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియోపొలిటికల్ ఎక్స్పర్ట్ ఎంకే రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పటివరకు చూసుకున్నట్టయితే హార్మోస్ జలసంధి మీద అనేక అనుమానాలు ఉన్నాయి సార్. ఈ అనుమానాలన్నిటికీ కూడా ఒక ఏమంటారు ఆన్సర్ దొరికింది. ఇంకా ఇప్పటి నుంచి అయితే ఈ యుద్ధం కూడా ఆగినట్లే అన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. దీని మీద మరి మీ స్పందన ఏంటి సార్? యుద్ధానికి సంబంధించి గత కొద్ది రోజులుగా అమెరికా దాడులు నిలిచిపోయాయి. అదేవిధంగా ఇరాన్ కూడా ప్రతి దాడుల్ని ఆపివేసింది. నిన్న మొన్న ఓమన్ అదేవిధంగా ఇరాన్ మధ్య గల్ఫ్ జలసంధిలో ఉన్నటువంటి సముద్ర మార్గాల మీద ఎవరి నియంత్రణ ఎట్లా ఉండాలి ఏమిటి అనేటువంటిది ఒక అవగాహనకి ఆ రెండు దేశాలు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఇవాళ వచ్చినటువంటి తాజా వార్తల ప్రకారం అమెరికా కూడా దానికి అంగీకారం తెలియజేసినట్లుగా ఉన్నది అనేటువంటిది ఒక వార్త అయితే, మరొక వైపు అమెరికా అదేవిధంగా సౌదీ అరేబియా ఇతర దేశాలకు చెందినటువంటి ఇజ్రాయెల్ దేశాలకు చెందినటువంటి నౌకల మీద పరిమితులు విధించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా ఇరాన్ వైపు నుంచి వార్తలు వచ్చాయి. అందువలన ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా ఈ డీల్ కుదిరింది అని చెప్పలేము, అలాగని కుదరలేదు అని కూడా చెప్పేందుకు లేదు. కానీ మొత్తం మీద పరిస్థితిని చూస్తే ఒక డీల్ కుదిరేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేటువంటిది స్పష్టం. ఎందుకు అంటే అమెరికా చేస్తున్నటువంటి పిచ్చి పనుల కారణంగా గల్ఫ్ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఆస్తులు లేదా దాని సైనిక కేంద్రాల మీద దాడులు చేసేటువంటి క్రమంలో గల్ఫ్ దేశాల జనం కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని మీరు ఇరాన్ కొట్టుకుంటే మేమెందుకు ఇబ్బంది పడాలి, మధ్యలో మాకెందుకు తిప్పలు అని గల్ఫ్ దేశాలన్నీ కూడా అమెరికా మీద ఒత్తిడి తెస్తున్నాయి. ఆ ఒత్తిడి తెస్తున్నటువంటి క్రమం ఒకటైతే, రెండోది అమెరికాలో ఉన్నటువంటి మిలిటరీ అధికారులు లేదా ఇతర ట్రంప్ సలహాదారులు కూడా ఈ యుద్ధం వల్ల మీరు అదనంగా సాధించేది ఏమి లేదు, ఇరాన్ ఇంతకు మించి లొంగదు, ఇంతకు మించి నష్టపోయేది ఏమి లేదు, ఇప్పటికే గరిష్టంగా జరగాల్సిందేదో జరిగింది, అందువలన ఇక ముందు ఏ మాత్రం కొనసాగించినా అది మనకు అనవసరమైనటువంటి ఖర్చు తప్ప మరొకటి కాదనేటువంటి అభిప్రాయాలని గత వారంలోనే వ్యక్తం చేశారు. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ఇరాన్ దగ్గర అమెరికా దగ్గర ఆయుధాలు కూడా అయిపోయినాయి. ఎందుకు అంటే ఇరాన్ అనేక గల్ఫ్ దేశాల మీద తన క్షిపణులు డ్రోన్లను ప్రయోగిస్తూ ఉంది. వాటన్నింటినీ అడ్డుకోవాలంటే పేట్రియాట్ ఖరీదైనటువంటి పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలు లేదా ఇతరత్ర అమెరికాకి అవసరం. అందుకని అవన్నీ కూడా అయిపోయినవి అనేటువంటి వార్తలు కూడా వచ్చిన నేపథ్యంలో నిన్న ట్రంప్ ప్రకటన చేశాడు. ఇట్లాంటి లీక్ వార్తలు ఇచ్చినటువంటి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని కూడా చెప్పాడు. సరే, అది మేకపోతు గాంభీర్యం అనుకో. అందుకని ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లో ఈ డీల్ అనేటువంటిది ఖరారయ్యే అవకాశం ఉంది అనేది కూడా వచ్చింది. తాజాగా ఇంతకుముందు మనం మాట్లాడుకోవడానికి ముందు వచ్చినటువంటి వార్త ఏంటంటే ఇంకా ఈ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగబోదు అని డొనాల్డ్ ట్రంపే స్వయంగా చెప్పినట్టు వచ్చింది. అయితే ట్రంప్ ఇలా మాట్లాడటం అనేటువంటిది గతంలో కూడా పదే పదే మాట్లాడాడు, ఆ పదే ఉల్లంఘించాడు. కనుక ట్రంప్ మాటల్ని మనం నమ్మలేము. ఏమైనప్పటికీ అమెరికా ఇరాన్ యుద్ధంలో ఇబ్బందులు పడుతూ ఉంది. మరోవైపు మధ్యంతర ఎన్నికలు నవంబర్ 3వ తారీఖు మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓడిపోయే సూచనలు కనిపించడంతో పరువు కాపాడుకోవాలనేటువంటిది అమెరికా వైపు నుంచి ట్రంప్ వైపు నుంచి జరుగుతున్నటువంటి యత్నం. అంటే ఇక్కడ ఇప్పటివరకు ఏంటంటే అమెరికా కొన్ని టారిఫ్లు జలసంధి మీద హార్మోస్ జలసంధి మీద వేయాలి, టారిఫ్లు ఖచ్చితంగా కట్టాలి, దీని మీద మా ఆధిపత్యమే ఉండాలి అని చెప్పేసి ట్రంప్ అనేక సార్లు మాట్లాడడం జరిగింది. కానీ ఇరాన్ మాత్రం ఎప్పుడు ఒప్పుకున్న పరిస్థితులు అక్కడ లేకుండా. కానీ ఇప్పుడు మరి ట్రంప్ గెలిచినట్ట లేకపోతే ఇరాన్ గెలిచినట్టు ఎలా చూడాలి సార్ ఇప్పుడు దీని ఏదైతే ఈ టారిఫ్ల దాని మీద? అది ఇరాన్ ఓమన్ మధ్య
గల్ఫ్ దేశాలకు, గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి జలసంధి అది. ఎక్కడో హ్మ్. దాదాపు 13, 14,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమెరికాకి ఆ జలసంధి మీద అధికారం ఎట్లా ఉంటుంది? హ్మ్. హ్మ్. ఉండటానికి వీలు లేదు. ఒకవేళ అదే గనక ఒక హార్ముజ్ జలసంధి మీద అమెరికా ఆధిపత్యం వహించేట్లయితే ప్రపంచం మొత్తం నాకు కావాలంటాడు ట్రంప్. మరి ప్రపంచం హ్మ్. మొత్తం కావాలన్నప్పుడు ట్రంప్‌కి ప్రపంచం మొత్తం దాసోహం అంటుందా? అనేటువంటి సమస్య లేదు. అందుకని హ్మ్. హార్ముజ్ జలసంధి గురించి ట్రంప్ అన్ని గూడా పగటి కలలు అని చెప్పుకోవాలి. అయితే హ్మ్. రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఇరాన్ ఇంతకు ముందే చెప్పింది. మా దేశం మీద అనవసరంగా దాడి చేసి మాకు పెద్ద మొత్తంలో నష్టం కలిగించారు. మా ఆస్తులకి, మా జనానికి. హ్మ్. అందుకని హ్మ్. దానికి కాంపెన్సేషన్‌గా లేదా పునర్నిర్మాణ పనులకు గాను అవసరమయ్యేటువంటి మొత్తాన్ని మేము హార్ముజ్ జలసంధిలో ఓడల ఇప్పుడు మనం ఎట్లాగైతే రోడ్ల మీద టోల్ టాక్స్ ఎట్లా పే చేసి ప్రయాణిస్తున్నామో, అదే విధంగా తిరిగేటువంటి ఓడల నుంచి మేము పన్ను వసూలు చేస్తాము అని చెప్పి కూడా చెప్పింది. అయితే హ్మ్. దానికి హ్మ్. మరి అమెరికా ఒప్పుకుంటుందా? లేకపోతే ఏమిటి? దాని గురించి ఇంకా డీటెయిల్స్ హ్మ్. బయటకు రాలేదు గనుక మనం ఏమి చెప్పలేము. కానీ ఏదో ఒక విధమైనటువంటి పన్ను. ఒకవేళ టోల్ టాక్స్ లాంటిది కాకపోతే పర్యావరణ రక్షణ పేరుతోటి కూడా మేము పన్ను విధిస్తామని జెప్పేసి చెప్పింది. అందుకని హ్మ్. డీటెయిల్స్ అన్నీ గూడా పూర్తిగా వచ్చిన తర్వాత దాని గురించి మనం మరోసారి మాట్లాడుకోవచ్చు అనేది నా అభిప్రాయం. అంటే గతంలో కూడా అనేక సార్లు ఈ యుద్ధం ఈ 2 రోజులలో ముగుస్తుంది అని చెప్పేసి చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం సార్. కానీ ఇప్పుడు యెస్. మళ్ళీ అదే అదే రకంగా ఇప్పుడు ట్రంప్ చెప్తుంటే దీన్ని నమ్మశక్యమా? అంటే ఇరాన్ కూడా నమ్మట్లేదు అని చెప్పేసి కొన్ని వార్తలొస్తున్నాయి. ఇరాన్ ఎప్పటికీ అమెరికాని నమ్మదు, ట్రంప్‌ని నమ్మదు అని చెప్పేసి మరి వస్తున్నాయి. మరి ఈ యుద్ధం ఆగినట్లేనా? లేకపోతే ఇది ఈ పైపైన మాటలే అంటారా సార్? ఇరాన్ మొదటి నుంచి అమెరికాని నమ్మడం లేదు. ట్రంప్ హ్మ్. చెప్పేటువంటి మాటలు గాని, లేకపోతే అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా గాని ఇరాన్ ఎప్పటి నుంచి నమ్మటం లేదు. తన జాగ్రత్తలో తాను ఉంటా ఉంది. అందువలన ఇప్పుడు ట్రంప్‌కి అనివార్యంగా ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం అనివార్యం అనేటువంటిది సమస్య. అయితే ఒప్పందం కుదుర్చుకుంటే ట్రంప్‌కు వచ్చేటువంటి ఇబ్బందులేమిటంటే, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అక్టోబర్‌లో జరిగేటువంటి ఎన్నికల్లో ఒక పెద్ద అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నాడు. ఈ హ్మ్. హ్మ్. విధంగా ఇరాన్ మీద ఎలాంటి విజయం సాధించకుండా మనం గనక యుద్ధాన్ని విరమిస్తే, మన ఓటర్లకు చెప్పడానికి మన దగ్గర పాయింట్లేముంటాయి. అందుకని ఏదో ఒకటి చేయండి అనేటువంటిది ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఒత్తిడి. అటువంటి ఏదో ఒకటి చేయడానికి ఇరాన్ కొరకరాని కొయ్యగా ఉంది. మనం ఏం చేసినా అది విసిరేటువంటి క్షిపణులు, డ్రోన్‌లతోటి మనం ఇతర దేశాలుగా ఉన్నటువంటి గల్ఫ్ దేశాలన్నీ ఇబ్బంది పడి అవి గగ్గోలు పెడుతున్నాయి. యుద్ధం ఆపేయమని అవి ఒత్తిడి తెస్తున్నాయి అనేటువంటిది ట్రంప్ అమెరికా యొక్క వైఖరి. అందువలన హ్మ్. మొత్తం మీద చూసినప్పుడేంటంటే, ఎరక్కపోయి ఇరుక్కుపోయాము అన్నట్లుగా ఇరాన్ వ్యవహారంలో హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా ఇరుక్కుపోయింది. ఒక హార్ముజ్ జలసంధే కాదు. ఇరాన్‌కి మద్దతుదారులుగా యెమెన్‌లో ఉన్నటువంటి హౌతీస్ అంటే ఒక మిలిటరీ లాంటిదే. సాయుధ శక్తులు. వాళ్ళ హ్మ్. దగ్గర క్షిపణులున్నాయి, డ్రోన్‌లున్నాయి. అన్ని రకాల ఆయుధాలు కూడా ఉన్నాయి. హ్మ్. ఎవరిచ్చారంటే ఇరాన్ ఇచ్చింది. లేకపోతే ఇతర దేశాలు ఇచ్చాయి. వాళ్ళకది బహిరంగ రహస్యం. ఆ హౌతీలను రంగంలోకి దించి ఎర్ర సూయజ్ కెనాల్ ద్వారా ఎర్ర సముద్రం, ఎర్ర సముద్రం నుంచి మన అరేబియా సముద్రాన్ని కలిపేటువంటి జలసంధి ఉంది. దాన్ని బాబ్ ఎల్ మండాబ్ అంటారు. హ్మ్. లేకపోతే ఏడెన్ గల్ఫ్ అంటారు. ఆ ఏడెన్ గల్ఫ్ అనేటువంటిది మన హార్ముజ్ గల్ఫ్ లాగానే చాలా చిన్నదక్కడ. దాని మీద పట్టున్నటువంటి వాళ్ళు హౌతీస్. అక్కడ అమెరికాకి అనుకూలంగా ఉన్నటువంటి సౌదీ అరేబియా మీద, అదేవిధంగా ఇతర అమెరికా అనుకూల దేశాల నౌకల మీద వాళ్ళు ఆంక్షలు విధించి, అటు రావడానికి వీల్లేదని ఆంక్షలు విధించారు. వాటిని ఉల్లంఘించినందుకు వాటి మీద దాడులు చేశారు. అందుకని హార్ముజ్ జలసంధితో పాటు బాబ్ ఎల్ మండాబ్ జలసంధిలో కూడా ఇవాళ సంక్షోభం నెలకొంది. అందుకని ఇవన్నీ కూడా అమెరికా మీద ఒత్తిడి తెచ్చి, ఇరాన్‌తో మీరు ఏదో ఒకటి తేల్చుకోండి. లేకపోతే మాకు ఇబ్బందిగా ఉందనేటువంటి ఒత్తిడి పెరిగిన కారణంగానే మీరు చెప్పినటువంటి హార్ముజ్ జలసంధి మీద ఒక ఒప్పందం అది కుదురుతుంది అంటున్నారు. కుదరాలని కూడా మనం అందరం కోరుకోవాలి.